దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రభు మనలను ప్రేమించి మన ఆత్మీయ క్షేమం కొరకై దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో జరిగిన యథార్థ వృత్తాంతంలో నుండి కొన్ని ఆత్మీయ విషయాలు మనకు నేర్పించాలని ఆశపడుతున్నారు. పలుమార్లు ఈ వాక్యాలు మనము చదువుకొని ఉంటాం. అనేక కోణాల్లో ఆయా సందర్భాల్లో దైవ సేవకులు ఈ అధ్యాయములో నుండి వాక్యాన్ని అందించగా మనం వినే ఉండుంటాం. అయినా మనకు తెలిసిన ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ విషయాలు ప్రభు మనకు నేర్పించాలని పంచుకోవాలని ఆశపడుతుంటుండగా, తెలుసు అనే మనసును ప్రక్కన పెట్టి ఆసక్తితో దేవుని వాక్యం విని మనము బలపరచబడదాం. ఈ చదువుకున్న వచనంలో దావీదు పలుకుతున్న మాట, నేను మిక్కిలి ఇరుకులో ఉన్నాను. వింటున్నారా? నేను ఇరుకులో ఉన్నాను అని అంటున్నా, దానికి ఇంకో పేరు యాడ్ చేశాడు. మామూలు ఇరుకు కాదట, మిక్కిలి ఇరుకులో ఉన్నాను. మిక్కిలి ఇరుకులో ఇరికించబడ్డాను. నేను ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని తలంపులు నా మొదలుకి వచ్చాయి. ఆ తలంపులు ఏంటంటే, ఈ మాట పలుకుతున్నది దావీదు. వాస్తవానికి దావీదు ఎవరు? కులరీత్యా యూదా గోత్రానికి చెందినవాడు. శక్తిరీత్యా గొప్ప బలాఢ్యుడు. చిన్న వయసులోనే గొర్రెలను కాసుకుంటున్న సమయంలోనే సింహాన్ని చంపినవాడు, ఎలుకబంటును చంపినవాడు. మరికొంత చిన్న వయసులో ఉండగానే గొల్యాతును హతమార్చినవాడు. ఎన్నో వీరోచితమైన కార్యాలు, యుద్ధాలు జరిగించిన బలాఢ్యుడు దావీదు. అంతేకాదు, ఈ దావీదు గురించి లేఖనంలో చూస్తాం, ఇతడు గొప్ప ఆరాధన వీరుడు. స్వరమెత్తి పాటలు పాడుతుంటే, తన చేతులతో సితారా మీటుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దేవుడు పరవశించడమే కాదట, దెయ్యాలు కూడా గడగడ ఆడి వదిలి పారిపోయాయట. అంత గొప్ప ఆరాధన వీరుడు ఈ దావీదు. ఇశ్రాయేలులకు దేవుడు ఏర్పాటు చేసిన రెండవ మహారాజు ఈ దావీదు. అంతేకాదు, దావీదు గురించి లేఖనంలో ఒక గొప్ప సాక్ష్యం వింటాం. దేవుడే అంటున్నాడు, ఈతడు నా హృదయానుసారుడు. ప్రియులారా, ఇప్పుడు ఈ మాటలన్నీ నేను తలపోయేగా ఇన్ని ఆధిక్యతలున్నా ఆ దావీదు ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ అధ్యాయంలో, ఈ వచనంలో ఏమంటున్నాడు? మిక్కిలి ఇరుకులో చిక్కబడి ఉన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడి వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, కుమారుడా, ఎన్ని ఆధిక్యతలున్నా, ఎంతటి వారైనా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దేని గుండా ప్రయాణం చేయాల్సి వస్తుందంటే ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇరుకులు, ఇబ్బందులు దరిద్రులకో, పేదవారికో, అనామకులకో, చదువు లేనివారికో కాదట, సంపన్నులకు కూడా వస్తాయట, సెలబ్రిటీలకు కూడా వస్తాయట. ఇరుకు ఇబ్బందులకు తన మన ఏ తారతమ్యం ఉండదట. ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఇరుకు మార్గం గుండా, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళాల్సిందే. సంగమా, ఈ ఆరాధనలో నీవు కూడా, ఈ మందిరానికి వచ్చి వాక్యం వింటానే నీవు కూడా బహుశా ఏదో ఇరుకు గుండా నడుస్తున్నావు. అది బహుశా అనారోగ్యం అనే ఇరుకు అయి ఉండొచ్చు, లేక ఆర్థిక ఇబ్బందులనే ఇరుకు అయి ఉండొచ్చు, లేదా పిల్లలు మార్పు లేని స్థితి, తిరుగుబాటు స్థితి అయి ఉండొచ్చు, లేదా నీ జాబు కోల్పోతున్న పరిస్థితి. ఏదో ఒక ఇరుకు గుండా ఈ రోజున నువ్వు తరమబడుతున్నావు, నడుస్తూ ఉన్నావు. అలాంటి స్థితిలో ఉన్న నీతో ఈ రోజున దావీదును దేవుడు మన ఎదుట పెట్టి మాట్లాడుతున్నా. ఏ ఇరుకులో ఉన్నా విను, నీకు ఈ ఫిబ్రవరి నెల దేవుడు విశాలత కలుగజేయునుగాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున లోకస్తులకు అర్థం కావక ఇరుకులో ఉన్న నాకు మరణమే శరణ్యం అనుకుంటున్నా. కానీ ఇరుకులో ఇరికించబడిన దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. సంగమా, ప్రజలారా, ఏ ఇరుకు ఇబ్బందులైనా పర్మనెంట్ సొల్యూషన్ చావు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే మన ఇరుకు ఇబ్బందులన్నిటి నుండి తన చెయ్యి మనకందించి విశాలతలోనికి నడిపిస్తా. ఈ మాట దావీదు పలకటమే కాదండో, యోబు కూడా యోబు గ్రంథంలో ఇలా మాట్లాడుతున్నాడు. పిల్లరా, యోబుతో ఒక స్నేహితుడు మనం ఆరాధించే దేవుని యొక్క శక్తి ఏంటో తెలియజేస్తా ఉన్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉన్నది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం, అంతియే కాక
బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతే కాక అంతే కాక నీ బాధలన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడిపించును. యోబు దెబ్బ మీద దెబ్బ, సమస్య మీద సమస్య, ఇరుకు మీద ఇరుకు, ఇబ్బంది మీద ఇబ్బంది. మిగతా స్నేహితులు ఏం మాట్లాడారో తెలియదు, కానీ ఈ అధ్యాయంలో ఎలీహు అనే స్నేహితుడు సలహా ఇస్తున్నాడు, లేక ప్రోత్సహిస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఇరుకులో ఉన్న నిన్ను ఇరుకు లేని విశాల స్థలములకు నడిపించునుగాక అని అంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ దేవుడే ఈ ఆరాధనలో వాక్యం వింటున్న మనతో కూడా మాట్లాడుతున్నా. ఏ ఇరుకులో ఇరికించబడ్డావో నాకైతే తెలియదు, కానీ నీ స్థితిని చూచినవాడు, నీ కన్నీడు చూచినవాడు, నీ కలత చూచినవాడు, నీ టెన్షన్ చూచిన యేసయ్య ఈ ఆరాధనలో నీకు మాటేస్తున్నాడు. నిన్ను విశాలతలోనికి నడిపిస్తాను. అనుభవించాడు దావీదు అదే. అందుకే దావీదు మనం చదువుకున్న ఆ దినవృత్తాంతాల గ్రంథములు అంటున్నాడు కదా, మనుష్యుల చేతిలో పడుట కంటే యెహోవా నీ చేతిలోనే నేను పడుదునుగాక, నీ చేతిలోనే నేను ఉందునుగాక. దావీదు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. నేను చచ్చినా నీ చేతిలోనే ఉంటా, బ్రతికినా నీ చేతిలోనే ఉంటా. ఇరుకులో ఇంకా నలగొట్టినా తండ్రి నీ చేతుల్లోనే ఉంటా, లేక ఈ ఇరుకులోని నన్ను విడిపించి విశాలతలోనికి నడిపించినా సరే నేను నీ చేతుల్లోనే ఉంటా. యెహోవా నువ్వు మహాకృప గలవాడవు, మనుషుల చేతిలో పడుట కంటే జీవము కలిగిన దేవుని చేతుల్లో నేను స్థిరపరచబడి ఉండటం మేలంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కారణం మనుషులు ఈ రోజున మన ఇరుకు ఇబ్బందులు బట్టి బహుశా సానుభూతి మాటలు మాట్లాడచ్చు, లేక ఎగతాళి చేయొచ్చు. మనకు ఏదో హెల్ప్ చేసినట్లుగా ఈ రోజున ఉండొచ్చు, కానీ మన గురించి 10 మందికి ఇలా అంట అలా అంట అని ప్రచారాలు చేయొచ్చు. ఈ రోజున ఎవరిని ఏ పరిస్థితుల్లో కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం. ప్రవక్త పుస్తకంలో కూడా ఉంటుంది కదా, ఎవడును తన సొంత సహోదరుని కూడా నమ్మలేడట. అలాంటి రోజులు వస్తున్నాయి అని అన్నాడు ప్రవక్త పుస్తకంలో దేవుడు అన్నాడు. బహుశా జకర్యా గ్రంథములో నేను అనుకుంటా మాట ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం, కానీ మనుషులను నమ్మకపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు మనకున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ దేవుడు ఈ ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు. దావీదులా నువ్వు ఏ ఇరుకులో ఇరికించబడినా, ఇప్పుడు నువ్వు దావీదు ఇరుకులో నుండి విశాలతలోనికి రావడానికి ఏం చేశాడో ఆ పనులు నువ్వు చేయగలిగితే నిశ్చయముగా దావీదుని విశాలతలోనికి నడిపించిన నేను నిన్ను నడిపిస్తాను అని అంటున్నా. దావీదును నిజంగా దేవుడు విశాలతలోనికి నడిపించాడా, నెమ్మదిలోనికి నడిపించాడా? చదువుకుందాం చూడండి. 31వ కీర్తనలో ప్రియులారా, దావీదును దేవుడు ఎంత గొప్ప విశాలతలోనికి నడిపించాడో. ప్రియులారా, దావీదు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నా. ఈ 31వ అధ్యాయం అంతా కూడా వినండి, క్షమించండి. ఈ 31వ అధ్యాయం అంతా కూడా ఇరుకులో ఉన్న దావీదు అనుభవించిన క్షోభ, అనుభవించిన బాధ, అనుభవించిన వ్యధ అతడు వర్ణించా. అందుకే 8వ వచనంలో అంటున్నాడు, నీవు శత్రువుల చేతలను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదాలు నిలబెట్టితివి. యెహోవా నేను ఇరుకున పడి ఉండి నన్ను కరుణించు. అతడు ఏం చేశాడో, లేక ఇరుకులో ఉన్నప్పుడు అతడు అనుభవించిన వ్యధ, అతడు అనుభవించిన బాధ ఎలాంటిదో తెలియజేస్తూ ప్రియులారా, ఇంకొక మాట మనందరూ ఎరుగుదము. 4వ కీర్తన 1వ చరణంలో కూడా అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు. ఎంత గొప్ప మాట! విశాల స్థలమున నా పాదాలు స్థిరపరిచిన వాడవు నీవే, ఇరుకులో నాకు విశాలము కలుగు చేసిన వాడవు నీవే. అంతేకాదు, ఇలా చెప్పాలని చాలా రుజువులు ఉన్నాయి. 118వ కీర్తన 5వ చరణంలో కూడా అంటాడు, ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ఇరుకులో ఉన్న దావీదుకు దేవుడు చేసిన కార్యము ప్రతిఫలానికి రుజువుగా 31వ కీర్తనలో కావచ్చు, 4వ కీర్తనలో కావచ్చు, 118వ కీర్తనలో కావచ్చు, రుజువుగా సాక్ష్యము చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. నమ్ముదాం, ఈ ఫిబ్రవరి నెలంతా కూడా మన దేవుడు అలాంటి సాక్షులుగా మనలను నిలబెట్టునుగాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఈ రోజున మన దేవుడు మనలను విశాలతలోనికి నడిపించాలంటే
విశాలతలోనికి నడిపించబడటానికి దావీదు ప్రధానంగా 3 విషయాలు గ్రహింపులోకి వచ్చి 3 పనులు చేశారు. ఏంటి 3 విషయాలు లేక 3 పనులు అంటే, అసలు ముందు నేను ఇరుకులో ఇరికించబడటానికి కారణాలేంటి, లోపాలేంటి అది గ్రహించగా నాలో 3 లోపాలు ఉన్నాయి. ఆ 3 లోపాల బట్టే నేను మిక్కిలి ఇరుకులో ఇరికించబడ్డాను అనే అవగాహనకు వచ్చి ఆ 3 విషయాలు సరిచేసుకున్నా. ఎప్పుడైతే సరి చేసుకొని ప్రార్థన చేశాడో అప్పుడు మనం చదువుకున్నామే 31వ కీర్తనలో విశాల స్థలములో దేవుడు దావీదుని నిలబెట్టాడు. 4వ కీర్తనలో ఇరుకులోని విశాలతలోనికి దేవుడు అతన్ని నడిపించాడు. 18వ కీర్తనలో కూడా విశాలతను దేవుడు దయచేసినట్లుగా సాక్ష్యం ఇస్తున్నా. సో ఈనాడు మనము కూడా మన ఇరుకు ఇబ్బందులకి మన లోపాలేంటి, అసలు ఏ కారణాన్ని బట్టి మన ఇరుకులో ఇరికించబడ్డాం అదేంటో గ్రహించి ఆ లోపాలు సరి చేసుకొనగలిగితే నిశ్చయముగా మన ఇరుకులను ఇబ్బందులను దేవుడు విడిపిస్తాడు, విశాలతలోనికి దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సరే, మొట్టమొదట ఆనాడు దావీదే కావచ్చు, ఈనాడు మనమే కావచ్చు, ఎవరైనా ఎంతటి వారైనా ఇరుకులోనికి వెళ్ళిపోవటానికి మొదటి కారణం మన పాపమే. వింటున్నారా? మన తప్పిదాలే, మన దోషాలే, మన అతిక్రమాలే మన ఇరుకు ఇబ్బందులకు మొదటి కారణం. ఇప్పుడు మన మూలవాక్యము దావీదు అంటున్నాడు, నేను మిక్కిలి ఇరుకులో ఇరికించబడ్డాను. దావీదా, ఓ మహారాజా, అసలు నీ ఇరుకుకు కారణం ఏంటయ్యా? మంత్రా, నీ భార్య, నీ పిల్లల, సైన్యమా, రాజ్యంలో ఉన్న ప్రజల, అసలు నీ ఇరుకులోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటయ్యా? ఎవడన్నా కుట్రపని నిన్ను ఇరుకులో ఇరికించారా? దావీదు అంటాడు, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయములో, ప్రియులారా, మనందరూ ఎరిగిన మాట ఒక మాట ఉంటుంది. 8వ వచనంలో ఇలా అంటున్నాడు దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. వింటున్నాడా? మనం ఎంత మిక్కిలిగా పాపంలో పడుతున్నామో అంత మిక్కిలిగా ఇరుకులోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎంత మిక్కిలిగా అవివేకపు పనులు చేస్తున్నామో అంత మిక్కిలిగా ఇరుకు ఇబ్బందుల్లో చిక్కించబడుతున్నాం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను మిక్కిలి ఇరుకులో గొప్ప చిక్కుల్లోకి వెళ్ళిపోవటానికి మొదటి కారణం నా దోషములే, నా అవివేకపు పనులే, నా అజ్ఞానపు పనులే, నా పాపమే అని ఒప్పుకుంటున్నా. ఇంతకీ ఈ అధ్యాయంలో దావీదు చేసిన పాపం ఏంటి? వినండి సంగమా, దావీదు చేసిన పాపం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను లెక్కించాడట. ఓ రోజున ఒక ఆలోచన వచ్చింది, నేను మహారాజుని కదా, నా రాజధానిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, నా రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, నా సైన్యం ఎంత, నా బలం ఎంత, నా బలగం ఎంత? సైన్యాధిపతి యోవాబుని పిలిపించి లెక్కించమన్నాడు. ఆ టైంలో యోవాబు అన్నాడు, మహారాజా, ఇప్పుడు అంత అవసరమా జనాభా లెక్కలు వేయటం? ఇప్పుడు అంత అవసరమా సైన్యాన్ని లెక్కించటం? నీ దేవుడైన యెహోవా ఇప్పుడున్న నీ జనము కంటే రెట్టింపు జనము నీకు ఇచ్చునుగాక, ఇప్పుడున్న నీ సైన్యము కంటే నీ సైన్యాన్ని అధికముగా నీకు ఇచ్చునుగాక, ఇప్పుడు జనాభా లెక్కలు వద్దులయ్యానన్నాడు. కానీ మహారాజు దావీదే, రాజును నేనా నువ్వా? నా ఆజ్ఞ ఇదే, నువ్వు లెక్కించు అని పరుషంగా మాట్లాడాడట. అలా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దైవ చిత్తము కాని ఒక పని చేయటానికి పూనుకున్నాడో అప్పుడు దావీదుకి భయంకరమైన సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము, ప్రియులారా, మనము 11, 12 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే, కావున గాదు దావీదు యొద్దకు వచ్చి ఇట్లా, నేను నువ్వు ఈ పాపం చేసావు గనక 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. నెంబర్ 1, 3 సంవత్సరాలు కరువు కావాలా? వినాలి, 3 సంవత్సరాలు కరువు కావాలా? ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథములో 3 సంవత్సరాల కరువు అనే మాట ఉంది. కానీ ఇదే వృత్తాంతము సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో కూడా చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో అక్కడ 3 సంవత్సరాల కరువు అని లేదు. మరి ఏముంది? 13వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం, కావున గాదు దావీదు యొద్దకు వచ్చేట్లా, నేను ఏమని, నీవు నీ దేశమందు 7 సంవత్సరాల క్షామం. అర్థమవుతుందా? అంటే అది కరెక్టా, ఇది కరెక్టా, ఎవడు తప్పు రాశాడు, ఎవరు కరెక్ట్ రాశాడు, ఈ వాదాలు మనకొద్దు. 3 సంవత్సరాల కరువా, 7 సంవత్సరాల కరువా? సమూయేలు 2వ గ్రంథంలో రాయబడిన మాటలు కరెక్టా, దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడిన మాటలు కరెక్టా?
భేదాభిప్రాయాలు మనకు వద్దు. ఏదైనా సంపూర్ణమైన కరువు నేను ఇస్తా, అది దాని అర్థం. దేవుని కోపాన్ని నేను ఇస్తా. ఇప్పుడు మొదటి ఆప్షన్, నీకు కరువు కావాలా? మనం నేర్చుకుంటున్న దినవృత్తాంతాల గ్రంథం ప్రకారం 3 సంవత్సరాల కరువు కావాలా? రెండో మాట ఏమన్నాడు? 3 నెలల పాటు శత్రువు యొక్క పోరాటం, ఖడ్గం, యుద్ధం కావాలా? లేదా 3 రోజుల పాటు, అంతేనా? 3 రోజుల పాటు తెగులు కావాలా? 3 దినాల పాటు తెగులు కావాలా? కోరుకోనన్నా. వినండి సంగమా, ఈ 3 ఆప్షన్లు పెడితే దావీదు ఏమనుకున్నాడు తెలుసు? అమ్మో 3 ఏళ్ల పాటు కరువు కంటే ఏమండోయ్, ఆ తర్వాత ఇన్ని నెలల పాటు 3 నెలల పాటు యుద్ధం కంటే 3 రోజులేగా కళ్ళు మూసుకుందాం. తెగులు వస్తేవో 3 రోజులేగా, 3 రోజుల తర్వాత పోద్దలే. కరోనాలాగా 2 ఏళ్ళు ఎంటాడదు, లేదా సంవత్సరం పాటు ఎంటాడదు. ఈ తెగుళ్ళు, ఈ బాధలు, ఈ నెలలు సంవత్సరాలు, దీనికంటే 3 రోజులు కళ్ళు మూసుకుందాం, సింపుల్గా అయిపోద్దులే అనుకున్నా. కానీ 3 రోజులు కరువే, తెగులే ఎంత భయంకరంగా వధ జరిగిపోయిందంటే, ప్రియులారా 14వ వచనంలో చూడండి. దినవృత్తాంతాలు మొదటి 21వ అధ్యాయం 14వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా, ఇశ్రాయేలీలో ఒక రోజుకి ఎంతమంది కూలారంటే 70,000 మంది. ఒక రోజుకి 70 అంటే 3 రోజులు లెక్క పెట్టుకోండి. సుమారు లక్షల్లో 2-3 లక్షల మంది హతులైపోతున్నారట. ఆ టైంలో దావీదు అంటున్నాడు, మిక్కిలి ఇరుకులో ఇరికించబడ్డాను. అయ్యా దావీదు, ఈ బాధ, ఈ వ్యధ, ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, ఈ సమస్య, ఈ భయంకరమైన ఈ విపత్తు ఎలా వచ్చింది? దావీదు ఒప్పుకున్నాడు, నా పాపమే, నా దోషమే, నా అవివేకపు పనులే ఈ ఇరుకుకి కారణం. సో సంగమా, దేవుని పిల్లలారా, ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కనికర సంపన్నుడే, కృప కలిగిన వాడే. కానీ మన ఇరుకులకు, మన ఇబ్బందులకు, మన సమస్యలకు అసలు కారణం మనం ఎక్కడో ఏదో పాపంలో ఉన్నాం. ఆనాడు దావీదేమో ఇశ్రాయేలును లెక్కించుట అని దేవుని చిత్తము కాని పని చేసి ఆ పాపాన్ని కూడగట్టుకుంటే, మనం ఇంకే తప్పుడు పనులు చేస్తూ, మనం ఇంకే తప్పుడు మార్గాల్లో నడుస్తూ ఇలాంటి ఇరుకు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాము. అయితే ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ ఇరుకులో నుండి విశాలతను నడిపించాలంటే, ఇప్పుడు దావీదు తన తప్పేంటో గ్రహించి ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతుల్లో పడుట కంటే జీవము గల దేవుని చేతుల్లోనే పడటం మంచిది అని పశ్చాత్తాపడ్డాడు. అలాంటి పశ్చాత్తాపం ఈ పగటి వేళ ప్రభువుకు మనం చూపించాలి. అలాంటి మారు మనసు, అలాంటి ప్రియుల ఒప్పుదల మన అంతరంగాల్లో ప్రభువుకు మనం చూపించాలి. ప్రభు, నిజమేనైనా నేను ఈ తప్పు చేశా, లేక ఇలా ప్రవర్తించా, లేదా ఇలాంటి అవివేకపు పనులు చేశా, నన్ను క్షమించు ప్రభువా అని ఈ ఆరాధనలో ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే దిద్దుబాటు చేసుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపిస్తాడు. స్తోత్రం చెల్లుదాం, హల్లెలూయా. లేఖనం మన ఎరుగుదుము కదా, అతిక్రమములను దాచుకునేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. ఈ మధ్యాహ్నం వేళ కనికర పూర్ణుడు, కనికర సంపన్నుడు మన వైపు చూస్తున్నాడు. పశ్చాత్తాపడితే కనికరించి ఇరుకులో నుండి విశాలతలోకి నడిపించాలని, మనల్ని క్షమించి తిరిగి మనకు మంచి స్థితి, పూర్వ వైభవం మనకు దయచేయాలని ఈ ఆరాధనలో మన వైపు చూస్తున్నాడు. పర్లేదులే, ఎవరికి తెలియదుగా, ఎవడు చూడలేదుగా అన్నట్లుగా కఠినమైపోదామా? లేదు లేదు లేదు, మనుషులకు నా దోషాలు తెలియకపోవచ్చు, కానీ అంతరంగాలను, హృదయాలను పరిశీలించే దేవునికి నా స్థితి ఏంటో తెలుసు అని దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడదామా? ఈ పశ్చాత్తాపానికి ఒక రోల్ మోడల్ ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. మనము ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, దేవునికి ఆయాసకరంగా ఏ పాపము చేసినా ప్రియులారా, మనము పశ్చాత్తాపడటం ఎలానో మాదిరిని చూపించిన ఒక భక్తుడు చరిత్రలో ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరో తెలుసా? మనం అందరం అనుకుంటాం దావీదు అని. ఎందుకంటే 51వ కీర్తన అంతా దావీదు ఏం చేశాడు? బెత్షెబాతో పాపం చేయగా ప్రియులారా పరుపు తేలినంతగా ఏడ్చి కన్నీరు కాచి హిమము కంటే తెల్లగా నన్ను మార్చేయని పశ్చాత్తాపడిన వృత్తాంతం దావీదు జీవితంలో 51వ కీర్తనలో చూస్తాం.
అయితే నేను ఇప్పుడు మీకు ఒక ఆయన జ్ఞాపకం చేస్తా. పశ్చాత్తాప పడటం ఎలానో, క్షమ కోరుకుంటాం ఎలానో, దిద్దుబాటు చేసుకుంటాం ఎలానో, దీనికి రోల్ మోడల్ దావీదు కాదు, కానీ అంతకంటే శ్రేష్ఠుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే అపోస్తలుడైన పేతురు. మీరందరూ పేతురు జీవితం గురించి ఎరుగుదురు. పేతురు తన జీవితంలో అతి ప్రధానంగా ఒక పాపం చేశారు. ఆ పాపం ఏంటో మీరందరూ ఎరుగుదురు. యేసయ్య అన్నాడు, కోడి కుయిక మునిపే ముమ్మారు నేనెవరో ఎరుగనని బొంకుతావు, అబద్ధమాడతావు అన్నా. వింటున్నారా? పేతురు అబద్ధమాడుట అని ఒక పాపం చేశాడు. ఇప్పుడు దావీదు 51వ కీర్తనలో ఏడ్చాడే, దేనికి ఏడ్చాడు? పశ్చాత్తాపడి వ్యభిచార పాపం చేసినందుకు. ఆమె భర్తను చంపించేశాడు, అవును కదా? బెత్షెబ భర్తను చంపించేశాడు. హత్యా పాపం, వ్యభిచార పాపం, దీనికి ఏడ్చారు. కానీ పేతురు ఏం పాపం చేశాడంటే హత్యలు చేయలా, వ్యభిచారం చేయలా, దొంగతనాలు చేయలా, ఇంకేవేవో చేయలా. తన జీవితంలో అతి ప్రధానంగా యేసు ఎవరో నేను ఎరుగను అని 3 అబద్ధాలు ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు అంతే. కానీ దానికి జోసిఫస్ అనే చరిత్రకారుడు ఇలా రాసుకొచ్చాడు పేతురు సాక్ష్యం. ఏమన్నా రాసుకొచ్చాడంటే, ఆడిన ఈ అబద్ధం అనే పాపానికి, ఈ చేసిన అబద్ధం అనే ఈ పాపానికి ఎంతగా పశ్చాత్తాపడ్డాడో తెలుసా? చనిపోయే వరకు ప్రతిరోజు కోడి కూస్తున్న టైంలోనట మోకాళ్ళ మీదకి వచ్చి, అది వీధుల్లోనైనా, అది ఇంట్లోనైనా, అది సమాజ మందిరంలోనైనా, అది ఏ స్థలమైనా స్థలాన్ని పట్టించుకునేవాడు కాదట. ఆ స్థలాల్లో మోకరిల్లిపోయి, ప్రభువా నీవు ఎవరో ఎరుగనని ముమ్మారు అబద్ధమాడిన పాపాత్మున్నయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చేవాడట. ఏమంటే చిన్న అబద్ధానికే ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ కోడి కూసినా అతడు అక్కడ స్థలంలో మోకరిల్లి పశ్చాత్తాపంతో ఏడ్చేవాడట. కొందరు ఆకతాయిలట, దైవజనుడైన పేతురు గారు దేవునిలో రక్షణ పొంది పరిశుద్ధపరచబడి కేఫాగా మారి సువార్త పరిచయంలో వెళుతూ ఉంటే, కొందరు ఆకతాయిలు, కొందరు యవనస్తులు అపహాస్యం చేసేవాళ్ళు. కొందరు పేతురు గారు అలా రోడ్డు మీద రే వస్తున్నాడు రా, ఎవడరా కొక్కరొక్కో, ఎవడరా కొక్కరొక్కనయ్యా అని ఇచ్చాడట. పేతురుని ప్రియులారా సిలువ వేసి చంపేశారు. ఆయన సమాధి కార్యక్రమానికి ప్రియులారా పార్థివ దేహాన్ని చూస్తానికి వచ్చిన వారట కన్నీరు కార్చకుండా ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేదట. ఎందుకో తెలుసా? పేతురు పార్థివ దేహాన్ని చూసినప్పుడు ప్రతి వారు కన్నీరు కారుస్తూ ఎందుకు వెళ్ళారంటే, అతని ముఖం మీదట కన్నీరు కార్చి 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 కళ్ళ నుండి బొగ్గల మీదకు చారలు ఏర్పడిపోయినాయట. అంటే ఎంతగా పశ్చాత్తాపడ్డాడు చూడండి. కళ్ళెమ్మట ముఖం మీద చారలు పడిపోయే అంతగా పేతురు పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, పేతురు ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇంకెవ్వరితో ఆ మాట పలకలేదండి. అంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి పేతురుకి దేవుడు ముందే ఇచ్చాడు. అబద్ధం ఆడతాడు అని ప్రభు తెలుసు ముందే, ఇంతగా పశ్చాత్తాపడతాడని కూడా ప్రభుకు ముందే తెలుసు. అందుకే ముందే వాగ్దానం చేస్తున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదు పశ్చాత్తాపడింది గొప్ప, పేతురు పశ్చాత్తాపడింది గొప్ప, ఈరోజు నువ్వు నేను పశ్చాత్తాపడుతుంది గొప్ప. చిన్న అబద్ధానికి ఆయన అంత ఏడ్చి పశ్చాత్తాపడ్డాడంటే, మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎన్ని విషయాలు తప్పిపోతున్నాం, ఎంతగా దేవునికి ఆయాసకరమైన క్రియలతో నిండిపోతున్నాం. మరి మనం ఇంకెంత పశ్చాత్తాపడాలి, ఇంకెంత దిద్దుబాటులోనికి నడవాలి. ఈ ఇరుకులో ఉన్న విషయాలతోకి నడిపించయ్యా, నాకు వాగ్దానం ఇచ్చావుగయ్యా, అయ్యగారి ద్వారా వాక్యం చెప్పావుగయ్యానంటే ప్రభు అంటాడు, వాక్యం చెప్పాను, వాగ్దానం ఇచ్చాను, కానీ అక్కడ షరతు ఉందిగా, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరి ఇది చేయకుండా వాగ్దానం ఇచ్చా, ప్రామిస్ కార్డు ఇచ్చా, వాక్యం ద్వారా చెప్పానంటే కుమారుడా కుమారి నేను చేయగలిగింది ఏమీ లేదంట. సో ఏ వాగ్దానమైనా ఏ కార్యమైనా దేవుడు మన పట్ల జరిగించాలంటే షరతులు పాటించాలి. మొదటి షరతు, దావీదు ఏం చేశాడంటే తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. రెండవదిగా అసలు ఇరుకులోనికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? ఆ కారణము మనం కూడా గ్రహించాలి. బహుశా మన జీవితాల్లో ఇరుకు ఇబ్బందులు కూడా అదే కారణమై ఉండొచ్చు. రెండవ కారణం ఏంటంటే దైవజనుని మాట వినకపోవటమే. దైవ సేవకుని యొక్క మాట నిర్లక్ష్యము చేయటాన్ని బట్టే.
చూడండి, నేను ప్రారంభంలోనే చెప్పేశాను కథలాగా. ఇప్పుడు ఆ వచనాన్ని చదువుకుందామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో, ప్రియులారా, దావీదు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించు అనన్నా. అప్పుడు యోవాబు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? 3వ వచనం చూడండి. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వీళ్ళందరూ నీకు దాసులేగా, ఇప్పుడు జనాభా లెక్కలు వేయాల్సిన హేతువేమి? ఈ లెక్కలు వేయాల్సిన విచారణ జరిగించాల్సిన పనేమి అని అన్నా. కానీ 4వ వచనంలో, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లును గనక. వింటున్నారా? ఇప్పుడు దేవుడు యోవాబును పంపించాడు, లేక యోవాబు ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సైన్యాధిపతి ద్వారా దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా లెక్కించద్దయ్యా, ఇప్పుడంత అవసరత లేదయ్యా, ఇది అంత ఇంపార్టెంట్ వర్క్ కాదయ్యా, నా మాట వినయ్యా. కానీ దావీదు విన్నాడా? వినలా. నీ మాట ఏంటి? రాజుని నా మాటే చెల్లాలి. నాకు జ్ఞానం ఉంది, నాకు పదవి ఉంది, నాకు అధికారం ఉంది. ఎంత లెక్కలేని తనముతో యోవాబు మాటను నిర్లక్ష్యం చేశాడో అదే ఇరుకులోనికి వెళ్ళిపోవటానికి 2వ కారణమైంది. ఇప్పుడు ఆ తర్వాత అది కూడా సరి చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు నీ దాసుడైన యోవాబు ద్వారా నాతో చెప్పావు, కానీ నేను వినకపోవటమే మిక్కిలి ఇరుకులోనికి వెళ్ళిపోయాను. సో స్నేహితుడా, సంగమా, ఈ రోజున మనము కూడా ఇరుకు ఇబ్బందులు చిక్కబడటానికి మొదటి కారణం మన పాపాలైతే, 2వ కారణం దేవుడు నీతో కూడా తన దాసుల ద్వారా, దాసురాండ్ర ద్వారా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటా. మన దేవుడు మాట్లాడే దేవుడు, అవునా కాదా? హలో, ఇక్కడే ఉన్నారా? మన దేవుడు మాట్లాడే దేవుడా, మోగ దేవుడా? మన దేవుడు మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు నీ సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మా నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుండేమో, అయ్యా బ్రదర్ నువ్వు ఇలా వెళ్ళకుండా ఉంటే బాగుండేమో, లేదా నువ్వు ఇలా చేస్తే బాగుండేమో, నువ్వు ఇలా చేస్తే బాగుండేమో అని కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ పాస్టర్ గారికి ఏం తెలుసులేండి, ఆయన 10th క్లాస్ ఫెయిల్, లేకపోతే ఆయన ఇంజనీరింగే, నేను ఇంకా పై మాస్టర్ డిగ్రీ ఉంది, లేకపోతే నాకు అందరూ తెలుసు, నాకంత పరిచయాలు ఉన్నాయి, నాకంత బలగం ఉంది. కొన్నిసార్లు దేవుని మాటను దైవ సేవకుని ద్వారా దేవుడు అందిస్తుంటే నిర్లక్ష్యం చేశాం. ఆ నిర్లక్ష్యమే మన కుటుంబాల్లో కానీ, మన ఆదాయ విషయాల్లో కానీ, మన సంఘాల్లో కానీ, ఆత్మీయ జీవితాల్లో కానీ చిక్కులు ఇరుకులు కొని తెచ్చుకుంటున్నా. సో ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి నేను ఒక తీర్మానం చేసుకోవాలి. నా సేవకుల ద్వారా దేవుడు ఏది చెప్పినా అది ప్రస్తుతం నాకు కఠినంగా ఉండొచ్చు, నాకు అర్థం కాకుండా ఉండొచ్చు, కానీ నేను దానికి లోబడతా. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. ఆ మాటకు నేను శిరసా వహిస్తా. దైవ సేవకుల మాట వింటే విశాలతలోనికి నడిపించబడతాం. ఆయన మాట మేము వినేదేంటి? మాకు జ్ఞానం ఉంది, మాకు ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి అంటూ సొంత నిర్ణయాలతో వెళితే ఇలాంటి ఇరుకు ఇబ్బందులే కొని తెచ్చుకుంటాం. లేఖనాల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆనాడు సారేపతే పేద విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆ పేద విధవరాలతో అన్నాడమ్మా మంచినీళ్ళు ఇవ్వా అన్నాడు. మంచినీళ్ళే కానీ తెచ్చిచ్చింది. ఆ తర్వాత అడుగుతున్నాడు, అప్పం దేవా అని, రొట్టె చేసేవా? ఇది నా మాట కాదమ్మా, దేవుడే చెప్పమన్నాడు. దేవుని మాట, దేవుని పక్షాన, దేవుని ప్రతినిధిగా నీతో చెప్తున్నాను, నువ్వు ఆ పని చేయి. అది ఆమె కొంచెం కష్టంగా ఉంది, క్లిష్టంగా ఉంది, కఠినముగా ఉన్నది. కానీ ఆమె ఏం చేసిందండి? లోబడింది. అందుకే ఆనాడు సిరియా దేశం అంతా భయంకరంగా కరువు ఉన్నారు, అవునా కాదు? పావురపు రెట్టలు తిన్నారండి ఆ కాలంలో కరువు వచ్చిందని. అందరూ రెట్ట కొనుక్కొని ఏంటంటే వీళ్ళు మాత్రం రొట్టెలు కాల్చుకొని తింటున్నారు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదమో చూడండి, ఎంత విషయాలతో చూడండి. ఊరోళ్ళంతా కరువుతో, డబ్బులున్న వాళ్ళట గాడిద తలకాయో లేకపోతే వేరు డబ్బులు ఉన్నవాళ్ళు తలకాయలు కొనుక్కొని తింటున్నారు, డబ్బులు లేని పేదోళ్ళు పావురపు రెట్టలు తింటున్నారు. కానీ వీళ్ళను దేవుడు రొట్టెలతో తృప్తిపరచా. ఈ ఆరాధన సంగమా, దేవుని పిల్లలారా, మనకు దేవుడు దైవ సేవకుల ద్వారా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు. బ్రదర్ ఇలా చేయండి అంటూ మేము చెప్తూ ఉంటాం. సిస్టర్ ఇలా ఉంటే బాగుండేమో ఆలోచించండి అనగా ఆయన చెప్పేదేమో, ఆమె చెప్పేదేముంది అన్నట్లుగా మనము నిర్లక్ష్యం చేయక
అది దేవుని మాటగా తీసుకుని ముందుకు సాగితే ఇరుకు ఉండదు, విశాలతలోనికి నడిపించబడతాం. వాళ్ళ మాట మనం నిర్లక్ష్యం చేస్తే మరింత ఇరుకులోనికి వెళ్ళిపోతాం. దైవ సేవకుల మాట నిర్లక్ష్యం చేస్తే ఇరుకు ఇబ్బందులు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? అపోస్తలుడైన పౌలుని బంధించి ఇటలీ అనే ప్రాంతానికి చెరసాల్లోనికి తీసుకెళ్తున్నా. పౌలును బంధించిన ఆ ప్రాంతం నుండి ఇటలీకి వెళ్ళాలంటే సముద్ర మార్గం గుండా వెళ్ళాలి. ఖైదీలందరితో పాటు పౌలు గారిని కూడా ఓడలోకి ఎక్కించారు. పౌలుని ఎందుకు ఎక్కించారు? హత్య చేశాడని కాదు, దొంగతనం చేశాడని కాదు, సువార్త ప్రకటిస్తున్నాడని బంధించారు. ఇప్పుడు ఇటలీకి ఖైదీలందరితో పాటు పౌలు గారిని కూడా వాడెక్కిస్తే పౌలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇలా అన్నాడట, ఈ ప్రయాణం ఇప్పుడు క్షేమం కాదు, నువ్వు వాళ్ళతో చెప్పు అని. వెంటనే పౌలు గారు ఓడ నావికులతో శతాధిపతితో ఇలా అన్నాడు, అయ్యలారా, ఇప్పుడు మన ప్రయాణం క్షేమంగా ఉండదట. ఓ పని చేద్దాం, ఈరోజు వద్దు కానీ రేపో ఎల్లుండో బయలుదేరదాం అన్నాడట. శతాధిపతితో ఆ మాట అంటే శతాధిపతి వెళ్ళి నావికుడితో అన్నాడట, ఆ కెప్టెన్తో, ఓడ నడిపేట, అయ్యా ఇదిగో ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు, ఈ పౌలు ఇలా అంటున్నాడు, మరేంటి ఇప్పుడు ప్రయాణం మొదలెడదాం ఆగుదామంటే, ఇన్ని సంవత్సరాల సీనియర్ కెప్టెన్ నేను, ఎవరో సీనియర్ కెప్టెన్ నేను, నా మాట వింటావా, ఆ ఖైదీ మాట వింటావా? నా అంచనా ఈ ప్రకృతిని అంతా చూస్తాను, ఈ సముద్రాన్ని అంతా చూస్తాను, తుఫాను రాదు, ఏమీ రాదు. ఆ పిచ్చోడేదో పిచ్చ మాటలు చెబుతాడు, నేను ఓడను నడిపిస్తాను, నీకు ఓకేనా అన్నాడు. అయితే నీ ఇష్టం అన్నాడు శతాధిపతి. ఇప్పుడు ఓడ బయలుదేరిందట. ఓడ బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఊహించని పరిణామం, భయంకరమైన తుఫాను ఆ ఓడను అతలకొతలం చేయటం ప్రారంభించింది. ఎంత భయంకరమైన తుఫానో, దాని తాకిడి ఎంత తీవ్రంగా ఉందో అపొస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో దేవాది దేవుడు ఎంత స్పష్టంగా వ్రాయించి ఉంచాడో చదువుకుందామా? అపొస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు పౌలును మరికొందరు ఖైదీలను శతాధిపతి అయిన యూలి అనే వ్యక్తికి అప్పగించారట. ఇప్పుడు వీళ్ళు బయలుదేరినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ అధ్యాయం అంతా చదువుకోనండి. 4వ వచనం, అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఏమండో ఎదురుగాలు వచ్చింది, కొడతా ఉంది, ఓడ నడిపిస్తున్నారు కానీ కింద వచనాలకు వచ్చేసరికి భయంకరంగా అతి కష్టమైపోతుందట. 10వ వచనం చూడండి. 10వ వచనంలో, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకు మాత్రమే కాదు కానీ మన ప్రాణానికి కూడా హాని ఉంది, బహు నష్టం కలుగుతుంది, నా మాట ఏనండి అయ్యా. 11వ వచనంలో శతాధిపతి అంటున్నాడు, పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మాడట. అలా నమ్మటంలో ఏమైపోయిందో తెలుసా? 14వ వచనంలో పెనుగాలిగా, పెనుగాలిగా. 4వ వచనంలో ఏమన్నా ఎదురుగాలి వచ్చిందట. ఇప్పుడు ఆ ఎదురుగాలి ఎలా మారింది? పెనుగాలిగా మారిపోయిందట. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. ఆ పెనుగాలి ఇంకెంతగా మారిందంటే 18వ వచనం చూడండి, మిక్కిలి పెద్ద గాలి కొట్టేసిందట. అసలు పెనుగాలంటేనే మామూలు మాట కాదు, అలాంటిది దానికి ఇంకో మాట జోడి చేశారు, మిక్కిలి పెద్ద గాలి. చివరికి వాళ్ళ ప్రయాణం అటు ఇటు కాకుండా అయిపోయింది. ఏమండో ఎంత భయంకరంగా మారిపోయిందంటే ప్రాణాలు కాపాడుకోలేనంత భయంకరం. ఇంటికి వెళ్ళాక ఈ 27వ అధ్యాయం అంతా చదువుకున్నాను, సమయం లేదు కనుక నేను క్లుప్తపరుస్తున్నా. ఇంత తీవ్ర నష్టం, ఇంత భయంకరమైన తుఫాను, దీని అంతటికి కారణం ఏంటంటే ఆ శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక వినక నావికుడు ఓడ యజమానుడు చెప్పిందే విన్నాడు, నమ్మాడట. అందుకే మిక్కిలి ఇరుకులో ఇరికించబడినట్లుగా ఈ అధ్యాయంలో కూడా ప్రియులారా, మిక్కిలి ఇరుకులో ఇరికించబడినట్లుగా దేవాది దేవుడు ఒక మాట మాట్లాడతాడు. 41వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం 41వ వచనంలో, 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకుపోయింది. అది 2 ప్రవాహాలు కలిసే స్థలంలో చిక్కుకుపోయింది. చిక్కుకుపోవటం అంటే అదే దావీదు అన్నాడే, మిక్కిలి ఇరుకులో చిక్కుకున్నాను అని. చిక్కులకు, ఇరుకు, ఇబ్బందులకు, సమస్యలకు మొదటి కారణం మన అవివేకం, మన పాపం, మన దోషాలైతే రెండవ కారణం దేవుడు తన మాట ఆయా రూపాల్లో మనకి అందిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనము నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి ఇరుకు ఇబ్బందులు వస్తాయి.
సో దావీదు ఈ స్థితిని గ్రహించి అది కూడా సరి చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు గాదు ద్వారా మాట్లాడాడట. గాదు ద్వారా ఏమి చెప్పాడో ఆ పని చేయడానికి ముందుకు వచ్చేసాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అలా ఇరుకులో నుండి దావీదు విశాలతలోనికి నడిచా. ఈ ఆరాధనలో సంగమా, దేవుడు మన ఇరుకు ఇబ్బందుల నుండి మనల్ని విడిపించాలంటే మొదట మనము పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. రెండవదిగా మనం కూడా మన సేవకుల ద్వారా, మన దైవజనుల ద్వారా, దైవ సేవకురాల ద్వారా మన క్షేమం కోరి దేవుడు చెప్పే ఏ మాటకైనా ఎదురించక, నిర్లక్ష్యం చేయక, లోబడేవారిగా, విధేయులుగా మనం ఉండాలి. చివరిగా మూడవదిగా, ఆనాడు దావీదు మిక్కిలి ఇరుకులనికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? తర్వాత విశాలతలకు వచ్చాడు, అంటే ఆలోపాన్ని కూడా సరి చేసుకున్నాడు. ఆ కారణం ఏంటంటే శ్రద్ధగా వినండి, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకపోవటమే, దేవునికి అర్పించవలసిన భాగాలు అర్పించకపోవటమే. ఇది అతడి ఇరుకుల్లో చిక్కించబడటానికి మూడవ కారణం. ఆనాడు దావీదనే కాదు, ఈనాడు మనమైనా సరే దేవుని భాగాలు కొన్ని ఉన్నాయి, దేవునికి చెల్లించవలసిన మొక్కుబళ్ళు కొన్ని ఉన్నాయి, దేవునికి ఇవ్వవలసిన అర్పణలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి. అవి చెల్లించకపోవటమే, అవి ఇవ్వకపోవటమే మన ఇరుకు ఇబ్బందులకు కారణం. మీ అందరికి అర్థం కాల. ఆ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో, అయ్యగారు ఆ మాటలు ఏమో అక్కడ లేవుగా, మీరేంటి ఇలా కథలు లేసారనుకుంటారేమో. ఆ మాటలు అక్కడ లేవు అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఉన్నాయి అని నిరూపిస్తా. దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకపోవటమే మిక్కిలి ఇరుకులు ఇరికించబడటానికి మూడవ కారణం అనేది మీకు అర్థమయ్యేలా నేర్పిస్తా. అది ఎలా అంటే, ప్రారంభంలో ఒక మాట చెప్పా. ఏంటా మాట? ఈ ఇరుకుకి మొదటి కారణం ఏంటంటే జనాభాను లెక్కించడం అని చెప్పా. అవునా? చదువుకున్నాం అదే కదా. యోవాబేమో లెక్కించదయ్య అంటే, ఇతడేమో లెక్కించు, రాజు మాటే చెల్లిన కనుక అదే చెల్లిందన్న. ఇప్పుడు మనలో మన మాట జనాలను లెక్కించేస్తే దేవుని కోపం వస్తుందా? అప్పుడప్పుడు మేము కూడా అనుకుంటూ ఉంటాం, మన సంఘంలో ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, లేక సండే స్కూల్ పిల్లలు ఎంతమంది, అయ్యగారు భోజనం పెట్టాలనుకుంటున్నాం, ప్రేమతో ప్రేమ విందు ఏర్పడి ఎంతమంది ఉంటారు. మరి లెక్కించడం తప్పు ఏమీ కాదు కదా, జనాభా లెక్కలు వేయటం. మరి అక్కడ జనాభా లెక్కలు వేయటమే ఇంత దేవునికి కోపం తెచ్చిందా? ఎంత కోపం? 3 సంవత్సరాల కరువు కావాలా? 3 నెలల యుద్ధము కావాలా? 3 రోజులు తెగుళ్ళు కావాలా? ఏంటి లెక్కిస్తేనే దేవునికి ఎంత కోపం వస్తుందా? ఇప్పుడు చెబుతున్నాను వినండి, జనాభాను లెక్కించడం దేవునికి అంత కోపం తేలా, కానీ దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకపోవటమే దేవునికి అంత కోపం వచ్చేలా చేసింది. ఇప్పుడు చదువుకుందాం ఒక వాక్యం. దావీదు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు. అవునా? కీర్తనలలో దావీదు రాసిన ప్రతి కీర్తన చూడండి, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ ధర్మశాస్త్రం ధ్యానిస్తుంటే నాకు దొరికిందన్న. జుంటె తేనె ధరల కంటే నీ మాటలు నాకు అంత మధురమైనవన్నారు. అంటే ఏ టు జెడ్ దావీదుకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. మరి అన్ని తెలుసునోడు దినవృత్తాంతాల 21వ అధ్యాయంలో జనాభాను లెక్కించాల్సి వచ్చినప్పుడు మరి ధర్మశాస్త్రం గుర్తుకు రావాలి కదా, ధర్మశాస్త్రంలో ఒక వాక్యం గుర్తుకు రావాలి కదా. ఏంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం? నిర్గమాకాండం 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన అనేకమైన కట్టడలలో, ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నిర్గమాకాండం 30వ అధ్యాయం 11, 12 కలిసే ఉంటాయి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదో. వారు ఇయ్యవలసిన విధమేదనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు ప్రతి పరిశుద్ధ స్థలము ఎదుట తులమును బట్టి 6 తులములు ఇయ్యవలెను. ఆ తులములు 20 చిన్న తులములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠ. ఆ 1/2 తులము ఇయ్యవలను. ఆ తులము 20 చిన్నములు. ప్రియులారా, 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణములు. ఇలా కిందంతా చదువుకోనండి. లెక్కించడం తప్పు కాదు, జనాభా లెక్కలు వేయటం తప్పు కాదు. కానీ జనాభా లెక్కలు వేసిన ప్రతిసారి లెక్కించిన నాయకుడు ఏం చేయాలో తెలుసా?
ఒక్కొక్క జనం చొప్పున, ఒక్కొక్క సంఖ్య చొప్పున, ప్రభువా ఈ రోజున ఈ కుమారుడిని సజీవ లెక్కలో నిలిపినందుకు స్తోత్రమయ్యా, ఇదిగో నీకు ఈ అరతులం, ఇదిగో నీకు ఇలాంటివి, ఇదిగో ప్రభా నీకు ఇంత బంగారం, ప్రభా నీకు ఇంత వెండి అని అర్పణము, ప్రతిష్టార్పణంలో దేవునికి ఇవ్వాలట. కానీ దావీదు జనాభా లెక్క వేసి అన్నాడు, కానీ ఈ వాక్యం నెరవేర్చాడు? అక్కడ నెరవేర్చాల. జనాభా లెక్కలు వేసేటప్పుడు మోషేతో దేవుడు చెప్పినట్లుగా ఇంతమందికి యెహోవాకు నేను ఇంత అరతులము సమర్పించాలి కదా, ఇంత వెండి సమర్పించాలి కదా, ఇంత బంగారం సమర్పించాలి కదా, గ్రహింపు కోల్పోయాడు, లేక నిర్లక్ష్యం. అలా దేవునికి ఇవ్వకపోవటమే ప్రియులారా అతడు అంత మిక్కిలి ఇరుకులోనికి నెట్టివేయబడ్డా. సో ఈ ఆరాధనలో దేవుని పిల్లలారా, మనము మన ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయి? కొంతమంది అంటూ ఉంటారు, మొన్న కూడా పిల్లరా పేరు నేను చెప్పినా మీకు తెలియదు, కానీ ఓ సిస్టర్ గారు అంటూ ఉన్నా, అయ్యగారు నేను కష్టపడతా, నా యజమాడు కష్టపడతా, నాకు 2 కొడుకులు, వాళ్ళు కష్టపడతా, కానీ నెల జీతం చూస్తే చిరిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉంది, మాకేం అర్థం కాదు. మళ్ళీ అందరూ రక్షించబడిన వాళ్ళే, అందరూ మన సంఘంలో పేరు చెప్పలేండి, వాళ్ళని చూస్తే మీరు నేను చెప్పింది గుర్తు వస్తుంది, వీళ్ళని అనుకుంటాను. అందుకే పేర్లు చెప్పను, కానీ వాళ్ళ ప్రియులరా 4 రక్షించబడిన వాళ్ళే, 2 కొడుకులు, 2 భార్య భర్తలు, 2 కష్టార్జితం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా. ఎందుకని ప్రశ్నిస్తున్నా. దేవుడిచ్చిన అవగాహన బట్టి, దేవుడిచ్చిన వాక్య గ్రహింపును బట్టి చెప్పాం. ఈ విషయాల్లో మీరు బహుశా నిర్లక్ష్యంగా ఉండుంటారు, అది వాళ్ళకి అర్థమయ్యింది, సరి చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో విశాలతలోకి నడిపిస్తాడు అని చెప్పాం. ఈ రోజున మన జీవితాల్లో కూడా పాపము లేకపోవచ్చు, ఏమండోయ్, అలాగే దేవుడు ఇంతకు మునుపు మనతో మాట్లాడినట్టుగా దైవ సేవకులకు వ్యతిరేకంగా మనం లేకపోవచ్చు, లోబడుతూనే ఉండొచ్చు. కానీ 3వ పొరపాటు, ఎక్కడో దేవునివి మనము దొంగిలిస్తున్నామేమో, దేవునివి నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవునికి ఇవ్వవలసినవి ప్రియులరా కురచగా, కొంచెముగా, తక్కువగా చేస్తున్నామేమో. సంగమా, ఈ పగటి వేళ అదే మన ఇరుకు ఇబ్బందులకు కారణమని గ్రహించి ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఆ విషయంలో కూడా నువ్వు సరి చేసుకో. ఇప్పుడు దావీదు అది కూడా సరి చేసుకున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దావీదు అది కూడా సరి చేసుకున్నాడు, అప్పుడే తెగులు ఆగిపోయింది, ఇరుకుపోయింది అనటానికి రుజువేంటో తెలుసా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25 నుండి చూడండి, 25 నుండి, లేక వాస్తవానికి ప్రియులారా 21 నుండి 22 నుండి మీరు చదువుకుంటూ వస్తే 26వ వచనం, పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠం కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించి యెహోవాకు మొరపెట్టగా, చూడండి, అంతకు మునుపు దేవునికి ఇవ్వాల్సినవి అన్నిటిని క్రయధనముగా, ప్రతి దాన్ని దేవునికి నైవేద్యముగా, ఏమేమైతే దేవునికి ఇవ్వకుండా ఇంతకు ముందు లెక్కించాడో వాటన్నిటిని తిరిగి దేవునికి అర్పించారట. 27వ వచనం, యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తి మరల వరలో వేసెను. ఆ విధంగా ఇరుకులో నుండి దేవుడు దావీదును విశాలతలోకి నడిపించును. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి చెల్లించినప్పుడు, అప్పుడు సరి చేసుకున్నప్పుడు దేవుని కోపం ఆగింది, ఇరుకులు తొలగిపోయాయి, విశాలతలోనికి నడిపించబడ్డారు. సో దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఏవో మీ ఆస్తులు అమ్మేసి ఎక్కడి నుండి మీకు అప్పులు చేసి ఇలా చేసి ఇక్కడ తెచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి, ఈ దుర్బోధన చేయటల్లా వాస్తవానికి మనకున్న దాంట్లో ధర్మముగా, న్యాయముగా ప్రియులరా లేఖనం ఎరుగుదము కదా, దశమ భాగము కానీ, మృక్కుబడి కానీ, అర్పణము కానీ, ప్రియులర మందిరకు సంబంధించిన వస్తువులకే కానీ, పేదల భాగమే కానీ, ఆయా రూపాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి లేఖనాలు. వాటిని మనము హృదయపూర్వకంగా నమ్మికతో దేవునికి అర్పించేవారిగా ఉండాలి. ఈ 3 లోపాలు సరి చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలను విశాలతలోకి నడిపిస్తా. ఈ రోజు నుండి ఆయనకు ఆయాస్కరమైన క్రియలు ఏమున్నా, దోషాలు ఏమున్నా సరి చేసుకుందాం. సేవకుల మాటకు, సేవకురాల మాటకు లోబడుతూ దేవుని మాటగా విధేయత చూపుతూ సాగుదాం. దేవునికి ఇవ్వవలసినవి కూడా నమ్మకంగా అర్పిస్తూ దేవుని ఎదుట నిలబడదాం. దేవుని కృపతో విశాలతలోనికి నడుద్దాం. ప్రభు అట్టి గొప్ప కృప ఈ వాక్యంలో లోపాలు సరి చేసుకుని మనందరికి అనుగ్రహించునుగాక. ఇరుకులోని విశాలతలోనికి నెలంతా మనలను నడిపించునుగాక. ఆమేన్. తల ఉంచని చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలో మమ్మల్ని ప్రేమించి దావీదు జీవితాన్ని ఎదుటి పెట్టి మిక్కిలి ఇరుకులో ఉన్నాను అని దావీదు ఏడుస్తున్నాడయ్యా.
దావీదే కాదు, ఈనాడు అనేకులు కూడా ఇలాంటి ఇరుకు ఇబ్బందుల్లో తరమబడుతున్నారు, కొట్టబడుతున్నారయ్యా. ఇరుకులోకి వెళ్ళిపోవటానికి కారణాలేంటో, లోపాలేంటో మాకు అర్థమయ్యేలా చెప్పావు ప్రభువా. మా అజ్ఞానపు అవివేకపు పనులే పాపమేనని, పేతురులా హృదయపూర్వకంగా మేము పశ్చాత్తాపడాలని మాతో హెచ్చరిక చేసావయ్యా. రెండవదిగా దేవుని సేవకుల మాట మేము నిర్లక్ష్యం చేయటమేనని, అది కూడా సరి చేసుకోవాలని మాకు నేర్పించావయ్యా. మూడవదిగా నీకు ఇవ్వవలసినవి, వాక్య ప్రకారంగా మేము చేయవలసినవి కొన్ని చేయకపోవటమేనని మమ్మల్ని గద్దించావు ప్రభువా. అది కూడా సరి చేసుకుంటే నిశ్చయముగా ఇరుకులోని విశాలతలోనికి నువ్వు నడిపిస్తావని మాకు నేర్పించావయ్యా. దావీదు లోపాలు సరి చేసుకున్నాక అయ్యా తెగులు ఆగిపోయింది, ఇరుకు తొలగిపోయింది, నెమ్మది వచ్చిందయ్యా. అలాగే మేము కూడా ఈ నెలంతా, ఈ సంవత్సరమంతా మా లోపాలు సరి చేసుకుందుముగాక, నీ కృప చొప్పున విశాలతలోనికి నడిపించబడదుముగాక. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా, గురుగులను విత్తకుండా విన్న మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నీరుగట్టి ఫలింపచి జరగబో మిగతా ఆరాధన క్రమం కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.